డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి? ఎంబీఏ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ కోర్సు ఎంచుకుంటే భవిష్యత్తులో ఎలా రాణిస్తారు? బిజినెస్ స్కూళ్లలో ఉండే పీజీడీఎం మరియు రెగ్యులర్ కాలేజీల్లో ఉండే ఎంబీఏకి వ్యత్యాసం ఏంటి? బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలేంటి? వీటిపై చర్చించడానికి విశ్వవాణి స్కూల్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేట్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకునేవారు 040234900014 అలానే 040234900013కి కాల్ చేయొచ్చు. హలో అండి. నమస్తే. నార్మల్ కాలేజెస్ బిజినెస్ స్కూల్లో ఉన్న పీజీడీఎంఏ కోర్స్కి మిగతా కాలేజెస్లో ఉన్న ఎంబీఏకి ఏంటి డిఫరెన్స్? బిజినెస్ స్కూల్లో ఆల్ ఓవర్ the country, the regular autonomous business schools offer a PGDM and all affiliate colleges and universities offer an MBA. Regular MBA ki PGD untundandi. In a regular affiliate MBA college, the course structure is designed, implemented by the norms and regularities of Usmania University or any other regular university. AICT norms prakaram business school lo PGDM program we run it as an autonomous program wherein we design the syllabus frequently. Generally business MBA colleges lo the syllabus revision happens once in a while, but regular ga PGDM colleges lo industry oriented ga the syllabus or the orientation is changed. అందులో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ రిక్వైర్స్ నౌ ఎట్ దిస్ జంక్చర్ వీ ఇన్కార్పొరేట్ ఇన్ టు ద సిలబస్. అది రెగ్యులర్ ఎంబీఏ కాలేజెస్లో సాధ్యపడదండి. రైట్, ముందుగా మీ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. వాట్స్ ద హిస్టరీ? విశ్వవాణి ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998 అండి. ఇట్స్ డ్రీమ్ ఆఫ్ 4 edupreneurs అండి, ఎంటర్ప్రినర్స్ కాకుండా edupreneurs who were dreaming to set up a world class business school in Hyderabad అండి. So we've passed out our business schools and we thought there is some lacuna there which we have to fill it up. So adi choosukoni we have come up with this business school and we have been offering courses since 1998 అండి. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ కావాలి అంటే ఎలా? బిజినెస్ స్కూల్స్లో అడ్మిషన్కి రెగ్యులర్ మన ఎంబీఏ కాలేజెస్లో ద స్టేట్ గవర్నమెంట్ విల్ కండక్ట్ దేర్ ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ కాల్డ్ వాట్ వీ హ్యావ్ ఐసెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. బిజినెస్ స్కూల్స్లో అడ్మిషన్ కావాలంటే దెర్ ఆర్ 5 నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. క్యాట్, మ్యాట్, జాట్, ఆటమా అండ్ సీమ్యాట్. ఈ 5 ఎంట్రన్స్ టెస్ట్లో నుంచి ఎనీ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ కెన్ టేక్ స్టూడెంట్స్ ఫ్రమ్ దేర్. ఆఫ్టర్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు అప్లై టు ద ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్లీ. వాళ్ళు ఆ స్కోర్ వచ్చాక రెగ్యులర్ ఇన్స్టిట్యూషన్స్కి డైరెక్ట్ అప్లై చేశాక వీల్ కాల్ దెమ్ ఫర్ ఎ గ్రూప్ డిస్కషన్ అండ్ ఎ పర్సనల్ ఇంటర్వ్యూ. సో అవర్ సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ బేస్డ్ ఆన్ ద ఎంట్రన్స్ స్కోర్, ద గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్, ద జీడీ పర్ఫార్మెన్స్ అండ్ పిఐ పర్ఫార్మెన్స్. అన్ని బిజినెస్ స్కూల్స్లో ఈ సెలెక్షన్ పారామీటర్స్ ఉంటాయండి. ఓకే, సో మీ కాలేజ్లో ఎన్ని బ్యాచెస్ ఇప్పటి వరకు ఉన్నాయి? వీ బీన్ ఎంబీఏ బ్యాచెస్ అండి 2001 నుంచి పాస్ అవుతున్నాయండి. పీజీడీఎం బ్యాచెస్ వచ్చేసి 2006 నుంచి పాస్ అవుతున్నాయండి. ఓకే, అండ్ బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఫార్మసీ తర్వాత కూడా ఎంబీఏ చేయొచ్చా? చేసే ఛాన్స్ ఉందా? ఎంబీఏ ఆర్ ఏ పీజీడీఎం ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కోర్స్ అండి. Any graduate, be it an MBBS doctor or a BA LLB lawyer or a BA political science student, can pursue an MBA or a PGDM. So దీనికి prerequisite graduation ఉండదండి. ఇప్పుడు బీటెక్ పిల్లలు తీసుకున్నాము, బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద ఇంజనీరింగ్ సిస్టంలో ఉంది కాబట్టి దే ఆర్ నాట్ ప్లేసబుల్ ప్రాపర్లీ. మన ఎడ్యుకేషన్ 95% ఆఫ్ ద ఇంజనీర్స్ ఆర్ నాట్ ప్లేసబుల్ అని మనం ఈ మధ్యలో రిపోర్ట్స్ చూస్తూ ఉన్నాం. సో ఇఫ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ప్లేసబుల్, దే హ్యావ్ టు కమ్ టు ఎ బిజినెస్ స్కూల్ అండ్ ఎన్హాన్స్ దేర్ లీడర్షిప్ క్వాలిటీస్ వెర్ ఇన్ దే విల్ బికమ్ గుడ్ లీడర్స్ ఆర్ మేనేజర్స్ ఇన్ ద టైమ్ టు కమ్. ఓకే, సిఏ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? అదే అండి, ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్యలో ఒక 5-6 years నుంచి వస్తున్న ఒక ప్రభంజనం అండి, ఈ సిఏ ప్రభంజనం. పిల్లలకి ఆర్ పేరెంట్స్కి తెలీదు ద పాస్ పర్సంటేజ్ ఆర్ ద సక్సెస్ రేట్ ఇన్ ఎ సిఏ ఈజ్ నాట్ మోర్ దెన్ 2 or 3%. రెస్ట్ 97 or 96% దే ఎండ్ అప్ నాట్ బికమింగ్ ఎనీథింగ్. సో వాళ్ళకి ఈ సిఏ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరూ కలిసి దే ఆర్ గివింగ్ ఏ బీకామ్ డిగ్రీ
and they are not ending up with getting a CA. So వాళ్ళకి ఏమవుతుందంటే అగైన్ దే హ్యావ్ టు కమ్ టు ఎ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వేరిన్ ఈ CA డిస్కంటిన్యూ చేసిన పిల్లలకి దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ ద ఫైనాన్స్ ఏరియా. సో వాళ్ళకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్పెషలైజేషన్ తీసుకుంటే వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. మరి ఈ బిజినెస్ స్కూల్స్ వాళ్ళు ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎలా ఉంటాయి, వాళ్ళని పిల్లల్ని ఎలా ట్రైనప్ చేస్తారు? అదే అమ్మా, ఇప్పుడు గివింగ్ అన్ ఎడ్యుకేషన్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ, గివింగ్ డిగ్రీస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ, మేకింగ్ దెమ్ యాజ్ ఎ రోల్ మోడల్స్ ఇస్ ఇంపార్టెంట్. బికమింగ్ మేనేజర్ ఈజ్ ఎ రోల్ చేంజ్ అండి. ఇఫ్ యూ పుట్ అప్ ఇన్ ఏ కార్పొరేట్ లైఫ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎన్ MBA, ఆఫ్టర్ సమ్ 2-3 years when they go upgrade the ladder they become a manager, but we focus at making them a leader. Leadership is something to do with the soul change. వాళ్ళకి వాళ్ళ సోల్ని మార్చాలండి. లీడర్స్ హ్యావ్ టు బి మేడ్. జనరల్ లీడర్స్ ఆర్ బోర్న్ అంటారు. నౌ వీ హ్యావ్ సిస్టమ్ వేర్ వీ కెన్ మేక్ దెమ్ యాజ్ అ గుడ్ లీడర్స్ అండి. సో దానికి తోడు ద రెగ్యులర్ అకాడమిక్స్ కాకుండా వి ట్రైన్ దెమ్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్ అండి. రైట్. ఒక MBA స్టూడెంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళకు డిఫరెంట్ స్కిల్స్ ఉండాలి. లైక్ సాఫ్ట్ స్కిల్స్ లో కూడా కాలేజెస్ ట్రైన్ అప్ చేస్తూ ఉన్నాయి. సో ఎలాంటి ట్రైనింగ్ మీ కాలేజ్లో అవైలబుల్ గా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు దర్ ఇస్ ఎ స్టూడెంట్ హూ ఇస్ బ్రిలియంట్ త్రూ అవుట్ హిస్ అకాడమిక్స్ అండ్ హీ కమ్స్ ఫ్రమ్ ఎ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. So he can become a good manager and his medium of instruction cannot be a problem for him. He has got all inborn qualities to become a manager. Manam em cheyalante the student is only lacking in bit of English for him. So our English language gurinchi we have a language lab set up in the institution, and వాడికి కాన్సెప్ట్ వాడి కాన్ఫిడెన్స్ పెరగడానికి we have conceptual learning classes ఉంటాయి. వాడికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ hindrance for it to become a manager. So even a Telugu medium student who is coming up will have to go under our simulation labs in the language labs and they will become a good managers in future. GDs కూడా చాలా ఇంపార్టెంట్. సో GDs వైజ్ గా కానీ అదే అండి, ఇప్పుడు a group discussion generally all the students have a myth that group discussion they can win it with language. No, group discussion lo language is one parameter. What content you have, how you dominate the group and how you are taking a lead in the group is important. Group discussion lo మేము చూసేది అదే, వాళ్ళని గుడ్ మేనేజర్స్ ఆర్ గుడ్ లీడర్స్ ఎలా అవుతారు అనే దాన్ని గ్రూప్ డిస్కషన్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఓకే. అండ్ మీ కాలేజ్లో మరి అడ్మిషన్స్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? After writing any of the 5 national entrance exams or a state government entrance exam, the parameter, అందులో now the students have to go to my website vishwavishwani.ac.in and they have to fill up an online application form. Then our counselors will call them for a group discussion and a personal interview on a specified date available in the slots. తర్వాత we prune them for the GD and PI. తర్వాత మేము సెలెక్షన్ లెటర్స్ ఇస్తామండి. ఓకే. ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి? బిజినెస్ స్కూల్ అంటేనే ప్లేస్మెంట్స్ అండి. రెగ్యులర్ MBA కాలేజెస్లో ద ప్లేస్మెంట్ ఆర్ ఇంటర్న్షిప్ అనేది అంతా ఒక ఏమంటారు అదొక ప్రహసనంగా మారిపోయిందండి. బిజినెస్ స్కూల్, ద సక్సెస్ ఆఫ్ ఎ బిజినెస్ స్కూల్ లైస్ ఇన్ దేర్ ప్లేస్మెంట్స్. దట్స్ ద రీజన్ నాకు ఒక బిజినెస్ స్కూల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ కెన్ చూజ్ అండ్ పిక్ ఆల్ మై స్టూడెంట్స్. అదే రెగ్యులర్ MBA కాలేజ్లో కౌన్సిలింగ్ సెషన్లో వస్తారండి. సో వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ టు మై కాలేజ్ ఐ డు నాట్ హ్యావ్ ఎ చెక్ ఇన్ దాట్. అదే బిజినెస్ స్కూల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఐ కెన్ క్రాస్ చెక్, ఐ కెన్ ఫిల్టర్ దెమ్. అప్పుడు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ వెరీ ఫిట్ ఇన్ టు ద ప్రోగ్రామ్ ఐ విల్ టేక్ దెమ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది ఇట్స్ కేక్ వాక్ అండి. బాపురెడ్డి అనంతపూర్ నుండి కాల్ చేశారు. బాపురెడ్డి గారు. బాపురెడ్డి గారు బాపురెడ్డి గారు హలో, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ మాట్లాడండి. హలో బాపురెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే, నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ బాబురెడ్డి సార్ మాట్లాడేది. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. మా పాప కూతురు ఇప్పుడు బి ఫార్మసీ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఎంఫార్మ్ చేసేదా లేదంటే సివిల్స్ కి నేను ముందు పోతాను అంటుంది. ఓకే. ఏ దాంట్లో పెట్టండి సార్? సార్ అంటే ఇప్పుడు వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అండి.
ఇప్పుడు బీ ఫార్మసీ చదువుకున్న అమ్మాయికి వీ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ ఫార్మా మేనేజ్మెంట్ అండి. ఫార్మా ఎంబీఏ కోర్స్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మా ఇన్స్టిట్యూషన్ విజిట్ చేయండి, మీకు అన్ని వివరాలు క్లియర్గా అర్థమవుతాయండి. అండ్ ఈ మధ్య మనం బీఎస్సీ స్టూడెంట్స్కి కూడా ఈ ఎంబీఏ కోర్స్, పీజీఎంఏ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అని ఎక్కువగా వింటున్నాం. వాళ్ళకి ఎలా ఉపయోగపడిద్ది అంటారు? ఇప్పుడు ఎనీ గ్రాడ్యుయేట్ అండి, ఇప్పుడు బీఎస్సీ వాళ్ళు జనరల్గా దేర్ ట్రెడిషనల్ అవుట్కమ్ వుడ్ బి అన్ ఎంఎస్సీ తర్వాత ఎంఫిల్ పిహెచ్డీలు చేసుకొని వాళ్ళు దే సెటిల్ డౌన్ ఇన్ ద రీసెర్చ్ ఫీల్డ్ ఆర్ ఇన్ టు ద టీచింగ్ ఫీల్డ్. అది దర్ ఇస్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దట్ సక్సెస్ రేట్. మిగతా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వాలి, జాబ్ ఆపర్చునిటీస్ పెరగాలి అంటే దే హ్యావ్ టు కమ్ ఇన్ టు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ ఫార్మస్యూటికల్ కంపెనీ, ఒక 100 ఇంజనీర్లు, 100 సైంటిస్టులు, 100 అందరు కలిసి దే కెన్ బిల్డ్ అప్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ అండి. వాటిని మార్కెట్ చేయడానికి యూ నీడ్ ఎంబీఎస్ దేర్ ఆర్ ఏ పీజీడీఎమ్స్ దేర్. సో అక్కడ వీళ్ళు ఈ బీఎస్సీ లైఫ్ సైన్స్ పిల్లలు ఇఫ్ దే కమ్ ఇన్ టు ద మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, ఈ ఫార్మా ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరికీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. ఓకే, మరో కాల్ ఉన్నారు. రేవంత్ చెన్నై నుండి కాల్ చేశారు. రేవంత్ గారు. హలో సార్. చెప్పండి రేవంత్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. బీటెక్ ఇన్ మెకానికల్. ఓకే. ఎస్ సార్, బీటెక్ ఇన్ మెకానికల్. చెప్పండి. నేను ప్రస్తుతం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్. ఓకే. నేను ఇప్పుడు ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఓకే సార్, ఎంబీఏలో ఏ స్ట్రీమ్ సజెస్టబుల్ సార్ ఒక మెకానికల్ ఇంజనీర్ కి? నేను సపోజ్ ఇప్పుడు మెకానికల్ చదివాను, ఐటీ సైడ్ వర్క్ చేస్తున్నాను, మళ్ళీ ఎంబీఏ చదవాలి అంటే ఏ స్ట్రీమ్ సజెస్టబుల్? అదే అండి, యు ఆర్ ఎ మెకానికల్ ఇంజనీర్ and you are working in a software company. So why did you choose software first? Sir, actually job orientation program అనేది ఉన్నింది కాలేజ్ లో. ఓకే. there I didn't get placed. I got this job in off campus. ఓకే. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలకి దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ అండ్ హై డిమాండ్ ఉన్న కోర్స్ అండి, బిజినెస్ అనాలిటిక్స్, బిగ్ డేటా మీద. వీ హ్యావ్ ఏ బిజినెస్, మా బిజినెస్ స్కూల్లో పీజీడీఎం ఇన్ బిజినెస్ అనాలిటిక్స్ అని స్పెషలైజేషన్ ఉందండి. మీరు ఒకసారి మా వెబ్సైట్ విజిట్ చేసి మా ఇన్స్టిట్యూషన్ విజిట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. వెల్కమ్ బ్యాక్. మరో కాల్ ఉన్నారు. జ్యోతి హైదరాబాద్ నుండి కాల్ చేశారు. జ్యోతి గారు. అవునండి, నేను జ్యోతిని. చెప్పండి అమ్మా. మా అమ్మాయి ఎంబీఏ బీఎస్సీ అయిపోయిందండి ప్రజెంట్ గా. ఓకే. అయితే బీ స్కూల్స్ లోనే చేస్తానంటుందండి ఎంబీఏకి. బయటికి అక్కడికి తేడా ఏంటండి? అదే మా బీ స్కూల్స్లో ఉన్న పీజీడీఎంకి ఎంబీఏ అంటే మీరు ఇంతకుముందు నేను షోస్లో కూడా కవర్ చేశానండి. బీ స్కూల్స్లో చేసిన పీజీడీఎంకి ఇండస్ట్రీ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుందండి, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇక్కడ టీచింగ్ మెథడాలజీ కానీ, ద ఇంప్లిమెంటేషన్ కానీ, ద ప్రోగ్రామ్ సిలబస్ కానీ చాలా ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటాయండి. ఇండస్ట్రీకి, జాబ్కి, అకాడమిక్స్కి చాలా గ్యాప్ ఉంటుందండి ఇవాళ రేపు. సో ఆ గ్యాప్ని మేము ఫిలప్ చేస్తున్నామండి. ప్లేస్మెంట్స్ ఈజీగా అవుతాయండి బిజినెస్ స్కూల్స్లో. సో అన్ని బీ స్కూల్స్ ఒకేలా ఉంటాయా, లేకపోతే అడ్మిషన్ తీసుకునే ముందు ఏ విషయాల్ని కన్సిడర్ చేయాలంటారు? అన్ని బీ స్కూల్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ పారామీటర్స్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ బీ స్కూల్ హ్యాస్ సెటప్, దే రన్ ఆన్ దేర్ ఓన్ aura. A student who is coming to Vishwani will come for something which I have. A student going to XYZ business school will go to that XYZ business school because there is something which he wants, he is having. సో ప్రతి బిజినెస్ స్కూల్కి ఒక ఏమేమి స్ట్రెంగ్త్స్ ఉన్నాయనేది పిల్లలు చూసుకోవాలండి. ఎలా ఉంటుందంటే ఈ బిజినెస్ స్కూల్ ఎప్పుడు సెటప్ చేశారు, ఈ బిజినెస్ స్కూల్లో ఫ్యాకల్టీ ఎలా ఉంది, బిజినెస్ స్కూల్లో టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంది. టీచింగ్ ఇన్ ఏ బిజినెస్ స్కూల్ ఆర్ ఇన్ ఎంబీఏ కాలేజ్ టెక్స్ట్ బుక్, క్లాస్ రూమ్ అంతా కామన్ అండి. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ సేమ్. బట్ ద టీచింగ్ ఎలా చెప్తాము, హౌ ఇట్ ఈస్ టాట్. ఇప్పుడు మా దగ్గర ఉంటుందండి టీచింగ్ లెర్నింగ్ బేస్డ్ ఉంటుంది, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటాము. ద వే ఇప్పుడు ఇవాళ ఒక టాపిక్ టీచ్ చేసామనుకోండి, ద నెక్స్ట్ డే ద స్టూడెంట్ విల్ హ్యావ్ ఏ కేస్ స్టడీ బేస్డ్ ఆన్ దట్ టాపిక్. సో అట్లా వాళ్ళకి వాట్ ఎవర్ వి టీచ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ వాళ్ళు కోరిలేట్ చేసుకొని వాళ్ళకు ఎక్కువ ఇంబైబ్ అయిపోతుందండి. రైట్. సో ఎందుకు ఒక స్టూడెంట్ విశ్వానికి రావాలంటారు? విశ్వానిలో రెగ్యులర్గా అన్ని బీ స్కూల్స్కి విశ్వాని బీ స్కూల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మేడం, విశ్వానిలో రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు వి గివ్ ఎన్ ఎంఫసిస్ ఆన్
స్పోర్ట్స్ యాక్టివిటీస్. సో ఇప్పుడు ఎలా అంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. So if you take that as a kind, a student at the age of 21 to 24, 25 years age group lo pillalu vastaru. So they have to be physically fit to be mentally fit. So memu as an institution we give a lot of stress on games, sports, basketball, indoor games, dantlo ఎక్కువ స్ట్రెస్ ఇస్తామండి. ఓకే, వాట్ ఈస్ అలుమినై నెట్వర్క్? మా అలుమినై నెట్వర్క్లో అండి, బికాస్ వీ హ్యావ్ అవర్ బ్యాచెస్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ 2001 నుంచి మా కాలేజ్లో ఎంబీఎస్ కానీ పీజీడిఎమ్స్ 2006 నుంచి పాస్ అవుట్ అవుతున్నారండి. ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్ మేనేజరియల్ పొజిషన్స్. వీళ్ళందరినీ వీ కాల్ దెమ్ టు ద ఇన్స్టిట్యూషన్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అండి. వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ విశ్వ సంగం, because all Vishwani students across the world they meet at one place called as Vishwa Sangam. So దీని వల్ల ఏమవుతుందండి అంటే we get to our regular students or the students who are in the class now will get an opportunity to talk to a senior who has passed out 15 years ahead. So ఇప్పుడు ఒక స్టూడెంట్ who has passed out his PGDM or an MBA 10-15 years ముందు he will be in a good role in an organization. సో వాళ్ళకి కనెక్ట్స్ పెరుగుతాయండి. ఈ రెగ్యులర్ ప్లేస్మెంట్స్తో కాకుండా ప్యారలల్ ప్లేస్మెంట్స్ అవుతాయండి. సో ద వెరీ గుడ్ పాయింట్ మీరు చాలా మంచిగా రేజ్ చేశారండి. ద అలుమినై నెట్వర్క్ ఫర్ ఎనీ బిజినెస్ స్కూల్ ఈజ్ ద బ్యాక్ బోన్ అండి. సో అలుమినై నెట్వర్క్ స్ట్రాంగ్ ఉన్న బిజినెస్ స్కూల్స్ అన్నీ సక్సెస్ అవుతాయండి. సో అదర్ దెన్ అకాడమిక్స్ ఇంకా ఎలాంటి సపోర్ట్ మీరు స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటారు? మేడం వి ఫోకస్ మోర్ ఆన్ ఏబిసిడి అండి. యాటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్ అండ్ డిసిప్లిన్. ఏ జాబ్ ఉండనండి, ద బాయ్ హూ ఈజ్ మాపింగ్ ద ఫ్లోర్ ఇన్ ది స్టూడియో or the manager who is managing the studio or the MD or the CEO of a TV9, వీళ్ళందరికీ ఎక్కడ కూడా ఇఫ్ యూ ఆర్ ల్యాకింగ్ ఇన్ దీస్ ABCDs, వాడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమని ఉండనివ్వండి, వాట్ ఎవర్ డిగ్రీస్ హీ హ్యాస్ దట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ద డస్ట్బిన్. సో ఎవరికైనా ఎనీ స్టూడెంట్ ఈ యాటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్, డిసిప్లిన్ అండి. సో వీటికి కెనాట్ బి టాట్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అండి. వాడి క్లాస్లో సబ్జెక్ట్ లాగా చెప్పలేం. సో దిస్ వీ ఇంబైబ్ హిమ్ అట్ ద డే వన్ ఈజ్ ఇన్ ద క్లాస్ అండ్ ద డే ఈజ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. కాలేజ్ నుంచి పోయే వరకు కూడా 2 yearsలో ద డే హీ ఈజ్ హియర్ విత్ అస్ ఈ 4 ప్రోగ్రామ్స్ మీద రోజు కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటామండి. సో అవర్ మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ విశ్వవిశ్వాని స్టూడెంట్స్ ఈజ్ దీస్ ABCDs అండి. సో ABCDs he might have learnt in his LKG or UKG. Now we again teach them. True. నాగేశ్వరరావు వైజాగ్ నుండి కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు చెప్పండి. నాగేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ నాగేశ్వరరావు. చెప్పండి సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. MBA సెకండ్ ఇయర్ చదువుతున్నారు? నార్మల్ కాలేజ్. ఓకే ఓకే. నేను డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంది మా కాలేజ్ లో. ఓకే. సో HR మార్కెటింగ్ బెస్ట్ లేదంటే HR ఫైనాన్స్ బెస్ట్ సార్? అది ఎప్పుడు కూడా స్పెషలైజేషన్ ఏది బెస్ట్, ఏది మార్కెట్లో ఉంది అనేది చూస్ చేసుకోకూడదండి. వాట్ వీఆర్ ఫిట్ ఫర్. యాజ్ ఎ స్టూడెంట్ నువ్వు ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, మీ ప్రొఫెసర్స్ కానీ మీ ప్రిన్సిపల్ కానీ మీకు అనలైజ్ చేసి వాట్ సూట్స్ బెటర్ టు యూ అనేది సజెస్ట్ చేయాలండి. అలాగా స్పెషలైజేషన్స్ చూస్ చేసుకోవాలి. వాట్ ఈజ్ రన్నింగ్ అంటే మీరు జనరల్గా పిల్లలు ఎలా ఉంటారండి అంటే ఏది ఎక్కువ నడుస్తోంది, ఏది ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అది చూస్ చేస్తూ అంటారండి. దట్స్ నాట్ ద వే హౌ టు యూ చూస్ ఎ స్పెషలైజేషన్. వాట్ యూ ఆర్ గుడ్ ఎట్ చూసుకొని స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. సో అదర్ ఫెసిలిటీస్ విశ్వవిశ్వానిలో అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? అవునండి, మనకు విశ్వవిశ్వానిలో గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ వీ హ్యావ్ బ్యూటిఫుల్ అకామిడేషన్ అవైలబుల్ అండి. హాస్టల్స్ 2 వేరువేరుగా ఉన్నాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి ట్విన్ సిటీస్లో వీ హ్యావ్ ఏ ఫ్లీట్ ఆఫ్ 15 to 20 బస్సెస్ అండి. ట్విన్ సిటీస్ మొత్తం కవర్ చేస్తాయండి. దే కమ్ టు ద క్యాంపస్ అండి. సో వేరే కోర్స్ నుండి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అదర్ దెన్ MBA అసలు టచ్ కూడా లేని వాళ్ళకి సో బిగినింగ్ ఎలా ఉంటుంది మీ స్ట్రాటజీ వాళ్ళని? దిస్ ఇస్ అగైన్ ఏ వెరీ ఫండమెంటల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. వేర్ అదర్ ఇప్పుడు మీరు రెగ్యులర్ తేడా ఏంటి అన్నారు PGDMకి MBAకి. రెగ్యులర్ MBA కాలేజెస్లో దే స్టార్ట్ విత్ ద MBA సిలబస్ అండి. అదే PGDM కాలేజ్లో వీ హ్యావ్ ఏ ఫ్లెక్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ అస్ వారధి ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. ఆ వారధిలో ఏం చేస్తామంటే
వీ హ్యావ్ ఎ స్టూడెంట్ ఫ్రమ్ ఆల్ స్ట్రీమ్స్, బీకామ్, బీటెక్, బీఎస్సీ, లైఫ్ సైన్స్, ఒక మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, అందరూ క్లాస్ రూమ్లో దే విల్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సేమ్ ప్రొఫెసర్. సో వాడికి ఒక్కొక్కటి టాపిక్ మేము చెప్తా ఉంటే ఇట్ విల్ బీ సమ్ లైక్ గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ హిమ్. అందుకు ఈ వారధి ప్రోగ్రామ్ వీ హ్యావ్ ఇట్స్ 3 to 4 week ప్రోగ్రామ్ అండి. అందులో బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ అకౌంట్స్, బేసిక్ ఎకనామిక్స్, సో ఎంబీఏకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దెన్ వీ గో హెడ్ విత్ అవర్ పీజీడిఎం ప్రోగ్రామ్. సో ఈ 3 to 4 weeksలో అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తాము. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటాడు, వాడికి స్టాటిస్టిక్స్ అవి రావాలి. ఒక నాన్ కామర్స్ ఉంటాడు, దట్ స్టూడెంట్ షుడ్ నో అకౌంట్స్ అండ్ బేసిక్ ఫైనాన్సింగ్. సో అందరినీ తీసుకొచ్చేయడానికి వీ యూజ్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ వారధి అండి. రైట్, మరో కాల్ ఉన్నారు. రఫీ సికింద్రాబాద్ నుంచి కాల్ చేశారు. రఫీ గారు. హలో సార్. చెప్పండి రఫీ గారు. సార్ నేను రఫీన్ అండి, సికింద్రాబాద్ నుంచి. చెప్పండి రఫీ గారు. మా అమ్మాయి ఎంబీఏ బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ లో సార్. ఓకే. ఇది ఏపీ IIIT నూజివీడు సార్. ఏంటండి? ఏపీ IIIT నూజివీడు నుంచి. ఓకే. అది సార్ ఇప్పుడు అమ్మాయి ఎంబీఏ చేయాలని ఇప్పుడు ప్రస్తుతం జాబ్ చేస్తుంది సార్ సాఫ్ట్వేర్ కంపెనీలో. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ తో ఎంబీఏ చేయాలని ఉంది సార్. ఓకే. ఇప్పుడు క్యాట్ కి మ్యాట్ కి అది ప్రిపేర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీ బిజినెస్ స్కూల్లో ఎట్లా ఉంటుంది సార్ ఆపర్చునిటీ? అదండి, ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు 2017 క్యాట్ రాస్తా ఉంది కదండి, నవంబర్ డిసెంబర్లో. సో మీరు 2018 అడ్మిషన్స్కి వెయిట్ చేయాలండి. ఒకసారి మీరు టైం తీసుకొని మా ఇన్స్టిట్యూషన్కి రండి, వీల్ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ యాజ్ టు హౌ టు గో అబౌట్ అండి. సో ఇప్పుడున్న లేటెస్ట్ స్పెషలైజేషన్స్ ఏంటి? ఇంతకుముందు ఒక కాలర్ అడిగారండి, లేటెస్ట్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో బాగా నడుస్తున్న స్పెషలైజేషన్స్ అండి. బిజినెస్ అనాలిటిక్స్ ఒకటండి, ఫర్ డేటా, బిగ్ డేటా మీద నడుస్తుంది. బీటెక్ స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అండ్ మోర్ ఓవర్ స్పెషలైజేషన్ కాల్డ్ యాజ్ ఫార్మా మేనేజ్మెంట్, వేర్ ఇన్ బీ ఫార్మసీ పిల్లలకి యూస్ఫుల్ ఉంటుందండి. అండ్ దెర్ ఇస్ ఎ స్పెషలైజేషన్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఒక సివిల్ ఇంజనీర్కి యూజ్ అవుతుందండి. సో ఈ వేరీడ్ స్పెషలైజేషన్స్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఎంఐఎస్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఇవన్నీ బిజినెస్ స్కూల్స్లో ఉంటాయండి. ఇవి కాకుండా విశ్వవిశ్వానిలో వీ హ్యావ్ దీస్ సూపర్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ అండి. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫార్మా మేనేజ్మెంట్ కానివ్వండి, వీ హ్యావ్ బిగ్ డేటా మీద బిజినెస్ అనాలిటిక్స్ కానివ్వండి. సో వీ ఆఫర్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అండి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది ఈరోజు కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ వెరీ మచ్.